DBM 38 గోర్ కొత్తపల్లి కాడ లైన్ ఇవ్వాలంటే 48 కోట్ల రూపాయలు మంజూరీ చేయించబోతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 6 నెలల్లో మంజూరు చేస్తాం, అది పని పూర్తి చేస్తాం. నా పీరియడ్లో శాశ్వతంగా 1,00,000 సంవత్సరాలైనా కూడా 44,770 ఎకరాలకు నీళ్లు వారిచ్చే విధంగా రైతులకు ఎలాంటివి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నామనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు గర్భ సముద్రం చెరువు భీమ్గన్పూర్ చెరువుకు 30 కోట్లు, గర్భ సముద్రం 30 కోట్లు, కెనాల్ కూడా అతి త్వరలో మేము మంజూరు చేయబోతున్నాం. దీని ద్వారానే ఈరోజు వారం రోజుల్లో జీవో తెచ్చి పని కూడా ప్రారంభిస్తాం. ఎవరు చేయలేని పని చేయాలనే ఒక సంకల్పం మాలో ఉంది. తప్పకుండా చేసి తీరుతాం. ఇది ప్రజల ఆశీర్వాదం ఉండాలి ప్రభుత్వానికి అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, గ్రామ సభ ద్వారా ఏ విషయాలైతే అధికారులకు చెప్పారో మీరు MROకు చెప్పండి, ఎంపీడీఓకి చెప్పండి, కరెంట్ ఏకి చెప్పండి, ఇల్లు మీద లైన్ పోతే ఏకి దరఖాస్తు ఇవ్వండి, పని చేయకపోతే నాకు చెప్పండి. 99 రోజుల్లో పని చేయించే బాధ్యత కలెక్టర్లే నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీ ప్రభుత్వాన్ని. కనుక మీరందరూ కూడా దీన్ని అందరు సద్వినియోగం చేసుకోండి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు గ్రామాల అభివృద్ధి మౌలిక సదుపాయాలే ధ్యేయంగా మీరు పనిచేయాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి గ్రామ సభలో జరిగినటువంటి విషయాలు, అధికారులు చెప్పినటువంటి విషయాలు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా పనులు చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, అదేవిధంగా రైతు సోదరులకు, మా ఆడబిడ్డలకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పత్రికా మీడియా సోదరులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు కాదు, అది అందర్ పబ్లిక్ ద్వారా మనం మూవ్మెంట్ లాగా చేసి అది మనం సక్సెస్ విజయవంతంగా చేయాలి. ఇది మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ ద్వారా. సో మీరు కూడా మనకు ఎనీ ఫీడ్బ్యాక్ ఉంటే, ఎనీ ఇష్యూస్ ఉంటే ఇది మనకు చెప్పవచ్చు. అది మనం ఆ ఫీడ్బ్యాక్ కి మనం గవర్నమెంట్ మన పరిధిలో ఉంటే మనం జిల్లా లెవెల్లో మనం సాల్వ్ చేస్తాం. ఒకవేళ గవర్నమెంట్ పరిధిలో ఉంటే మనం గవర్నమెంట్ కు పంపిస్తాం. సో మొత్తం ఇది కార్యాచరణకి సక్సెస్ చేయడానికి మనం అందరు అధికారులు అందరు పబ్లిక్ కి మనం కలిసి వర్క్ చేసి ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. మండల కేంద్రంలో మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మక్కలు పండించే రైతు సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. దళారులకు అమ్మకుండా నేరుగా ఈరోజు మక్క కొనుగోలు కేంద్రాల్లోనే మీరు ఈ యొక్క మక్కలు అమ్మి మీరు 50 కిలోల 650 గ్రాములు కాంటా పెట్టుకునే విధంగా